$1 విలువ మన ఇండియన్ కరెన్సీలో ఎంతో మీకు తెలుసా? డాలర్తో మనకేం అవసరం? తెలుసుకొని ఏం చేయాలి అనుకుంటున్నారా? తెలుసుకోవాలి. ఎందుకంటే మన దేశంలో ప్రతిరోజు పేదరికం పెరుగుతుంది అంటే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్. ఎలాగో చెప్తా వినండి. $1 విలువ మన దేశంలో $86. ఇంకా అర్థమైతే చెప్పాలి అంటే $1 కొనాలి అంటే మన ఇండియన్ కరెన్సీ $86 ఇవ్వాలి. అదే 15 సంవత్సరాల క్రితం $1 విలువ $45. 10 సంవత్సరాల క్రితం $1 విలువ $62. 5 సంవత్సరాల క్రితం $1 విలువ $71. ఇప్పుడు $86. ప్రతి సంవత్సరం డాలర్ విలువ పెరిగిపోతూనే ఉంది, కానీ మన ఇండియన్ రూపీ విలువ ప్రతిరోజు పడిపోతూనే ఉంది. దీనివల్ల మనకేం నష్టం అంటారా? చెప్తా వినండి. మన దేశం ఇతర దేశాలతో ఎగుమతుల కన్నా దిగుమతులు ఎక్కువ చేసుకుంటుంది. మన దేశం ఎక్కువ దిగుమతులు చేయడం వలన మన దేశం చేసే ప్రతి దిగుమతికి పేమెంట్ డాలర్లో చెల్లించాల్సి వస్తుంది. డాలర్ విలువ పెరిగే ప్రతిసారి మన దేశం ఇతర దేశాల నుండి దిగుమతులు కొనుగోలు చేయడానికి ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. దీని ఫలితంగా ధరలు పెరుగుతాయి, పేదరికం పెరుగుతుంది, సామాన్యులు పేదవాళ్ళుగా మారుతారు. ఇలా కాకూడదన్నా, మన ఇండియన్ రూపీ విలువ పెరగాలన్నా మన దేశం దిగుమతుల కన్నా ఎగుమతులు ఎక్కువ చేయాలి. మన గవర్నమెంట్ ఇతర దేశాల నుండి మరిన్ని పెట్టుబడులు తేవాలి. థ్యాంక్ యూ. ఇట్స్ మై ఇండియా, ఇట్స్ మై డ్యూటీ టీమ్. జై హింద్.